మళ్ళా టీఆర్ఎస్ వస్తుంది. వస్తే జనాలకు మంచి మంచి టీఆర్ఎస్ అన్న బీజేపీ అని వస్తుంది, కంపల్సరీ టీఆర్ఎస్ వస్తుంది ఈసారి మళ్ళా పక్కా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆటో డ్రైవర్లు కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని వేల మందికి కొన్ని కోట్ల మంది ఉన్నారు, కొన్ని కోట్ల మందికి వాళ్ళ బిడ్డలు అంటే ఇంటర్మీడియట్ చదువుకునేటోళ్ళు, ఇంకా వేరే చదువుకునేటోళ్ళు, వీళ్ళంతా అంటే మా నోట్ల మన్ను కొట్టినప్పుడు మా పిల్లలు చూద్దా ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కదా, అరే మా డాడీ ఆటో నడిస్తేనే 800 వచ్చేది, ఆ 800 వస్తే మనకు ఇంట్లో 300 రూపాయలు ఖర్చు పోతే 500 రూపాయలు చిట్టీలో గిట్టీలో కట్టుకునేది. ఇప్పుడు ఆ 300 లేవే 500 లేవే, ఫీజులు కట్టక ఏం కట్టక వేరే తిరిగి అంత పెద్ద పరిశాన్ తలకాయ నొప్పి, చినిగిపోయిన బట్టలు వేసుకోవాల్సి వస్తుంది. 6 నెలలకు జత కొనుక్కునేది, కానీ అయ్యొచ్చుడు కదా ఇప్పుడు 6 నెలలకు సంవత్సరానికి జత చూడ కొనుక్కునే పరిస్థితి లేదు ఆటో డ్రైవర్లు. మొత్తం అంతా ఇట్లా ఉన్నది. అభ్యర్థి ఏ పార్టీకి ఏ అభ్యర్థి నిలబెట్టారు ఇక్కడ, ఎవరెవరు పేర్లు ఐడియా ఉందా మీకు?